హాయ్ అండి. దూవన్లు చూడండి దూకుంటా అంటాము. కొంతమందికైతే చుండంతా ఉంటుంది తలకాయలో, హెయిర్ ఫాల్ ఎక్కువైతా ఉంటుంది. అట్లానే ఇంకా ఇంట్లో వేరే వాళ్ళంతా అట్లే దూకుంటే దీంతో అంత చుండ్రు ఉండేది వేరే వాళ్ళ తలకాయలకు కూడా ఇట్లా పోతా ఉంటుంది. మనము ఎవరు దువ్వన్లు వాళ్ళు సపరేట్గా ఇట్లా చేసుకొనేస్తే చాలా బాగుంటుంది. ఒక షాంపూ తీసుకొనేసి ఒక ప్లేట్లో చూడండి దువ్వన్లు పెట్టేసి దానిపైన షాంపూ వేసేసుకోనల్లా. ఒక నిమ్మకాయ తీసుకొనేసి దీంట్లో మనము నిమ్మకాయ అంతా వేసేస్తే దీంట్లో ఉండే క్రిములు అవి అంతా కూడా పోతాయి. దువ్వన్లో దాక్కొని ఉండేటివంతానా ఆ చుండ్రది ఏమన్నా పొట్టు పొట్టు ఉంటే అది కూడా అంతా నీట్గా వెళ్ళిపోతుంది. లేదంటే మనం తలకాయలో దూకనోడంతా వేరే వాళ్ళ తలకాయలదంతా చూడండి బంధువులు వస్తూ ఉంటారు ఇంటికి దూక్కుంటారు చుండ్రంతా ఉంటుంది. ఇట్లంతా నీట్గా ఇట్లా నిమ్మకాయతో ఇట్లా కడిగేస్తే నిమ్మకాయ షాంపూ వేసేసి నేను నీళ్ళు ఏం వేయలేదు, షాంపూ నిమ్మకాయ మాత్రమే వేస్తున్నాను. చూడండి ఇప్పుడైతే అయిపోయింది కదా. ఇంకా రవ్వ వచ్చేసి ఇది మనం అట్లే పెట్టేస్తే అంత పురుగులు వచ్చేస్తూ ఉంటుంది, గూడ్లు వచ్చేస్తూ ఉంటుంది. దీనికి అట్లా పెట్టుకోకుండా మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది. బండి పెట్టేసుకొని రవ్వ అయితే వేయించుకొనల్లా బాగా వేయించుకొనేస్తే మనము చూడండి ఇట్లా బాగా వేయించిన తర్వాత ఒక బాక్స్లోకి వేసేసుకొని స్టోర్ చేసి పెట్టుకొనేస్తే మనము ఎన్ని రోజులైనా కూడా పురుగు అనేది రాదు, గూడ్లు కూడా రాదు. లేదంటే పురుగు అంతా వచ్చేసి గూడ్లంతా వచ్చేస్తుంది. ఇట్లా ఒక బాక్స్లోకి అయితే వేసేసుకొనేసి స్టోర్ చేసుకొనేస్తే మనము ఎన్ని కేజీలు అన్నా కానీ ఇట్లా ఎన్ని రోజులైనా కూడా పెట్టేసుకొనవచ్చు. చూసారు కదా ఇట్లా. ఇంకా పాలు కాకపెట్టింటాం కదా, పాల్లో మీగడ తీయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అట్లా కాకుండా ఈజీగా మనము ఒకటి కాఫీ వడగట్టేది ఉంటుంది కదా, ఇది చూడండి జాలరీ దీంట్లోకి అయితే ఇట్లా పోసేస్తే అంత మీగడంతా వచ్చేస్తుంది మనకి. చూసారు కదా, మనం చేతిలో అయితే అంత తీస్తూ ఉంటే అంత కట్టే పడిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఈ జాలరీలో ఇట్లా పాలు పోసేస్తే మీగడంతా వచ్చేస్తుంది. తీసుకొనేసి ఒక గిన్నెలో వేసేసుకోవచ్చు. ఈజీ టిప్ ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా మటన్ తీసుకొస్తుంటాం కదా మనము, ఇదంతా అంతా చూడండి ఎట్లా ఉంటుందో. నీసు వాసన రాకోకుండా మనకి మంచిగా ఈ కలర్ కూడా మార్పులు బ్లడ్ అంతా వెళ్ళిపోయి అంటే ఒక ఉల్లిపాయ కట్ చేసుకొనేసి ఇది సింక్ కింద పెట్టేసుకోండి. తూట్ల గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలోకి వేసేసుకొనేసి మటను, ఆ మటన్ పైన ఉల్లిపాయలు అంతా కట్ చేసి ఉండేవి వేసేసి బాగా నీట్గా ఇట్లంతా కడిగేస్తే స్మెల్ రాదు, బాగా నీట్గా ఉంటుంది. ఇది కూడా కలర్ బాగా తెల్లగా అయిపోతుంది. చూడండి నేను చూపిస్తాను కదా వీడియోలో, అట్లా కడిగేసేలా ఉల్లిపాయ కట్ చేసుకొనేసి ఇట్లా కట్ చేసి వేసేసి ఇట్లా కడిగేస్తే నీట్గా అనేది ఉంటుంది. మటన్ ఎప్పుడైనా అంతే, చికెన్ అయినా మటన్ అయినా ఇట్లా కడిగేస్తే బాగా వైట్గా వచ్చేస్తుంది. నీ సువాసనే రాదు, చాలా బాగుంటుంది. చారు కూడా బాగా టేస్ట్ ఉంటుంది. లేదంటే నీట్గా కడుక్కపోతే అంత నీ సువాసన వస్తుంది. అట్లంతా బాగుండేది కౌసు అంతా ఉంటుంది. చూసారు కదా ఫస్ట్ ఏం కలర్ ఉంది, ఇప్పుడు ఎట్లా కలర్ అయితే వచ్చేసింది. ఉల్లిపాయలు వేసి కడిగినాం కదా అందుకోసమేనే చాలా బాగుంది. ఇంకా వచ్చేసి మనకి ముగ్గులు వేసేది వచ్చేది కొంతమందికి. ఎట్లా చేసేది అనుకుంటే ఇవి బయట దొరుకుతూ ఉంటాయి ముగ్గుల ప్లేట్లో. ఇవి తీసుకొని వచ్చేసి ముగ్గు పిండి ఉంటుంది కదా, దానిపైన ఇట్లా వేసేస్తే డిజైన్లు అయితే వచ్చింటాయి. మనకి ఆ డిజైన్ కావాలో ఆ డిజైన్లు అయితే తీసుకొనొచ్చు. చూడండి నేనైతే ఇట్లా వేసేది, నాకు ముగ్గు కింద కూర్చొని వేసే కాదు కదా, కాలు కాదు, అందుకోసమే నేనైతే ఇవి తీసుకున్నాము. ఇట్లా వేస్తున్నాము. మా చెల్లెలు పంపించింది ఇవి తీసుకొని, ఇంకా నాకు ముగ్గు కాయలదని చెప్పేసి మా చిన్నాన్న కూతురు పంపించింది ఈ ముగ్గులో వేసేకి. చూడండి ఇట్లా అనేస్తే నీట్గా అయిపోతుంది. కొద్దిగా అట్లా ముగ్గుపిండి అట్లా చల్లేస్తే కలర్లైనా వేసుకోవచ్చు మనం, దీనిపైన కలర్ ముగ్గుపిండి ఇదైనా వేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా అయితే వచ్చేసింది, ముగ్గు తొందరగా అయిపోయింది. ఇంకా వచ్చేసి మనకి హెయిర్ గ్రోత్ ఉండేలేదు, హెయిర్ ఫాల్ ఎక్కువైతే ఉంటుంది, తల్ల చుండ్రు ఉంటుంది, అదంతా పోవాలంటే చూడండి కొద్దిగా రేషన్ బియ్యం తీసుకోండి, స్టోర్ బియ్యం ఉంటాయి కదా, అవి తీసుకొనేసి ఒక గిన్నెలో వేసేసుకొనేసి లవంగాలు ఒక 5-6 లవంగాలు, టీ పొడి కొద్దిగా ఒక స్పూన్ అంతా టీ పొడి వేసేసుకొనేసి దీనికైతే నీళ్లు పోసేసుకొని మనము నైట్లోనే బాగా నానబెట్టేసేయాల. మనకి ఎన్ని కావాలన్నీ నీళ్ళు వేసేసుకొని నైట్లో బాగా నానబెట్టేస్తే బాగా నానతాయి. ఇట్లా స్ప్రే బాటిల్ తీసుకొని వేసేసి దాంట్లో వేసేసుకొని మనకి హెయిర్కి అంతా మోడ్ ఉంటుంది కదా, మోడ్కి వేసేసి బాగా ఇట్లంతా స్క్రబ్ చేసేసుకోనాల. మనము స్నానానికి ముందునే ఇట్లా స్క్రబ్ చేసేసుకొనేసి స్నానం చేస్తే మనము వారానికి 2 సార్లు 3 సార్లు ఇట్లా చేస్తే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ తక్కువైతుంది, షుండ్రు కూడా తక్కువైతుంది. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా, మీకే తెలుస్తుంది. చూసారు కదా ఇట్లా. ఇంతేనండి.
ఇంకా ఇదైతే గ్యాస్ కట్ అయితే చూడండి గ్యాస్ అంతా ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఇవి రబ్బర్లు లూజ్ అయిపోయినాయి అని చెప్పేసి పడేస్తూ ఉంటాము, కొత్త తీసుకొచ్చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా చూడండి వీటిని అయితే ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది తీసుకొనేసేసి దీనికి కొద్దిగా అట్లా నానపల్ల ఇది ఈ రబ్బరు నానిపేసి కొద్దిగా తడి ఉండాల. దాంట్లోకి చపాతీ పిండి వేసేసి ఇలా బీప్ పిండి అయినా చపాతీ పిండి అయినా వేసేసి మనము అప్పటికప్పుడు ఇట్లా వాడుకోవాలంటే చూడండి ఇది వేసేసి ఇట్లంతా చపాతీ పిండి అంతా ఇట్లా దీనికైతే అంతా ఇట్లా పట్టించేస్తే బాగా కొంతసేపు అట్లా బాగుండేస్తుంది. ఇది చూడండి తేమ ఉండాల, ఇది కొంచెం తేమ మారిపోయింది మాది. తేమ ఉంటే ఇట్లా పిండి వేసేస్తే అదంతా బాగా ఇప్పుడైతే ఈ మూత తీసుకొనేసి కుక్కర్ మూతి దీంట్లోకి వేసేస్తే చూడండి బాగా కూర్చొనేస్తుంది. ఇది గ్యాస్ అనేది లీక్ అయ్యలేదు, ఊరికనే పడేసి కొత్త తీసుకొస్తా అంటాం. అట్లా కాకుండా ఇట్లా అయితే యూజ్ చేసుకొనొచ్చు, నీట్గా బాగా పనిచేస్తుంది. ఇదైతే ఇట్లా వేసుకొని చూడండి పప్పుకైతే ఇట్లా పెట్టేస్తాను నేను. ఇది ఏం కాదు, చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసి ఇట్లాంటివి ప్లాస్టిక్ గిన్నెలు ఉంటాయి కదా, ఇవి వేస్ట్గా పడేస్తూ ఉంటాం, వేస్ట్ అయినవని చెప్పేసి అట్లా పడేయకుండా ఇట్లా తీసుకొనేసి ఒక కడ్డీ తీసుకొని లోపలంతా హోల్ కుచ్చుకొనేసేయాల. ప్లాస్టిక్వి ఇట్లా డబ్బాలు ఉంటాయి కదా ఇవి చూడండి సైడ్లో ఒకటి పెద్దగా ఇట్లా హోల్ పెట్టుకోనాలా. మనకి బాగా మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది, బాత్రూంలో బాగా యూస్ అవుతుంది ఇది. మనము సోపులు వాడేసి అంతా అట్లా పెట్టేస్తూ ఉంటాం కదా, అంతా కరిగిపోతూ ఉంటుంది నీళ్ళు పడేసి రోజున. అట్లా కాకుండా ఇట్లా స్టిక్కర్ తీసుకొనేసి నీళ్ళు పడకుండా దగ్గర కొంచెం పైన అట్లా అతికిచ్చేసేసి ఇది కనుక సోపేసి ఇట్లా పెట్టేస్తే మనకి మంచి యూస్ఫుల్ టిప్స్. చూడండి బాగా తేమ మారిపోతుంది, ఇట్లా బాత్రూంలో ఇట్లా పెట్టేస్తే ఇట్లా అయిపోతాయి. ఇప్పుడైతే ఇట్లా కాకుండా ఉంటుంది. ఇట్లా చూడండి బాక్స్లు పడేయకోకుండా ఊరికనే ఇట్లా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి చూడండి ఇదైతే చుండు ఎక్కువ ఉంటుంది కదా, మనకి చుండు ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వైట్ హెయిర్ అట్లా వచ్చేస్తూ ఉంటాయి. అట్లా రాకూడదంటే కొబ్బరి నూనె తీసుకొనేసి ఒక గిన్నెలో వేసుకోనాల. మెంతె పొడి ఉంటుంది కదా, పొచ్చు మెంతులు అయితే ఇవి మిక్సీ చేసి పట్టుకున్నాను, పౌడర్ చేసేసి కొబ్బరి నూనెలోకి వేసేసి ఇది నీట్గా స్టవ్ పైన అయితే నీట్గా కాగు పెట్టుకోనాల. ఇది బాగా కాగిన తర్వాత మనము గోరువెచ్చుకున్నట్లే మన హెయిర్కి బాగా ఇట్లా అంతా మసాజ్ చేసుకొనేసేసి స్నానం చేసుకొనేస్తే రేపు స్నానం చేస్తామనగా ఈరోజు నైటే అంతా ఇట్లా తలకంతా బాగా మసాజ్ చేసేసుకోనాల. ఈ ఆయిల్ చేసుకొని స్నానం చేసుకొనేస్తే అంతా వెళ్ళిపోతుంది. ఈ వీడియో కొంచెము తీసేది కొంచెం ఇబ్బంది అయిపోయింది, అందుకోసమే సరిగ్గా కనపడతలేదు. చూడండి ఇట్లయితే కాకు పెట్టుకోనాల, చూసారు కదా. ఇట్లా కాగిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత తలకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి